తగ్గుతే చాలా మస్తు ఉండేది. అదొక్కటి ఆ ఒక్క థింక్ మనోడు చేస్తే గౌతమ్ అశ్వత్థామ 2.0 ఆ పని చేస్తే మాత్రం మస్తుండు. ఎందుకంటే భరణి ఫేస్ చూసాడు ఎవరైనా ఎంతటి శత్రువు అయినా కూడా నేనేదో నన్ను పిలిచారు బిగ్ బాస్ ఓకే హ్యాపీ ఏదో ఆడచ్చు ఆడకుండా ఉండొచ్చు. ఎట్లా అంటే భరణి గారికి వెళ్ళాలని ఏదో తప్పు పెట్టవచ్చు, ఏదో చేయొచ్చు. అది చేస్తే చాలా అంటే అశ్వత్థామ 2.0 కాదు, అశ్వత్థామ 2.2000 అట్లా అక్కడ ఉంటాడు అశ్వత్థామ. ఈ సీజన్లో కూడా చిన్న 10 minutes గేమే కానీ అక్కడ ఉంటాడు. ఎందుకంటే కావాలని ఓడిపోయినా కూడా మనం కావాల్సిన వాళ్ళ వరకు అది మస్తు ఉంటుంది. ఎందుకంటే వచ్చిండు ఓడిపోయాడు పోయిండు ఏం కాదు. కానీ భరణి ఈయన ఓడిపోవడం వల్ల భరణి కెప్టెన్సీ కంటెంటర్ అయ్యాడు, తర్వాత కెప్టెన్ అవుతాడు. ఒక కారణం మన గౌతమే అవు కదా, అదొక్క తప్పని చేసిండు అశ్వత్థామ 2.0. ఆ పని తప్పుగా ఏదో గేమ్లో ఏదో తెలవకుండా పెట్టాలని పెడితే ఏదో అయిపోవు. అందుకే అంటారు పెద్దలు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి. మనం తగ్గడం వల్ల ఒక్కొక్కసారి అవతలలో గెలిస్తే ఆనందం వేరు ఉంటుంది. ఆ ఆనందం లెక్కలేనంత ఆనందం ఉంటుంది. ఏం చేస్తాం, భరణి గారికి పాపం